నాకు తెలిసినంత వరకు వెంకట్రామరెడ్డి గారు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఇద్దరు అనాథ పిల్లల అమ్మాయిల జీవితాలు కాపాడి ఆ అమ్మాయిలకు ఎంతో భరోసానిచ్చిన వ్యక్తి. ఎందుకంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి ఇవాళ వాళ్ళు బీటెక్ కంప్లీట్ చేశారు. ఆ బీటెక్ కంప్లీట్ చేసే వారు కూడా ప్రతి రూపాయి ఖర్చు పెట్టుకున్న వ్యక్తి మన వెంకట్రామరెడ్డి గారు. ఆ వెంకట్రామరెడ్డి గారు అలాంటి సేవలు ఎన్నో చేశారు. ఆయన ఏజ్ ఉన్నప్పుడు చాలా మంది యువతకు కూడా చాలా మంచి మంచి హెల్ప్ చేశారు. ఆయన ప్రభుత్వానికి పనిచేస్తూ అలాగే ప్రజలకు పనిచేస్తూ మళ్ళీ ఇప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీ టికెట్ తెచ్చుకొని ఇలా ఎంపీ అభ్యర్థిగా మా మెదక్ జిల్లాకు వచ్చిందంటే మేము సిద్దిపేట వాస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నా. మొన్న కూడా చూసినట్టయితే ఏదో మీటింగ్ లో మాట్లాడుతూ అతను చిన్న పేద విద్యార్థులకు కూడా నేను చాలా ట్రస్ట్ పెట్టి చాలా విధంగా సహాయపడతాను, పేద విద్యార్థులకు కష్టపడతాను, వాళ్ళకు సంబంధించిన మెటీరియల్స్ ఇస్తానని చెప్పి మాట్లాడడం, అంత మంచి ఎంపీ అభ్యర్థి మాకు దొరకడం మేము చాలా ఆనందపడుతున్నాము. అలాగే ఆయన గతంలో చూసుకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు.